ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము. పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సారీ సార్, మీ ఇంట్లో బ్లాక్ మనీ లేదు. లెక్కలు రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. బిజినెస్ చేసే వాళ్ళలో మీరు కట్టినంత ట్యాక్స్ ఎవరూ కట్టలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. వస్తాం సార్. అలాగే. ఓరి వేళదుంప తెగ 2 గంటల సేపు ఇల్లంతా తెగ వెతికి ఏమీ లేదు అంటారేమిటి? కర్మ కర్మ. నాన్న ఆ, అటు కథ ఇటు, ఇటా కథ ఇంకా ఉంది పద. కథ ఇంకా ఉందా? అవునల్లుడు, మన దగ్గర నల్ల డబ్బుందని ఎవరు చెప్పుంటారు? అత్తయ్య, ఎవరు చెప్తే ఏమిటి? మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు. అమ్మా, హ్మ్? అబద్ధం ఆడరాదు, సత్యమే పలుకవలను, దొంగతనం చేయరాదు, పరులో సొమ్ముకు ఆశించకూడదని నువ్వు నాకు చెప్పేదానివి కదా. ఇవన్నీ మామయ్య పాటిస్తున్నాడు. పిచ్చి సన్నాసి. నేను మీ మామయ్య చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానురా. మావయ్య, మన కంపెనీలన్నీ అమ్మ పేరుతో ఉండడం వల్ల ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నావు. విడివిడిగా ఉంటే ట్యాక్స్ తగ్గుతుంది కదా. ట్యాక్స్ కోసమని నా చెల్లెలి పేరు మార్చమంటావా? పేరు మార్చమని చెప్పడం లేదు మావయ్య. మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా మనకి లేకుండా ట్యాక్స్ రూపంలో పోతోంది. అదే నాకు బాధగా ఉంది. అమ్మా సీత, నాకు డబ్బు ముఖ్యం కాదు, నా చెల్లెలు పేరే ముఖ్యం. అత్తయ్య, కాఫీ. హిందూ, అన్నయ్య సంపాదించిన డబ్బంతా ట్యాక్స్ రూపంలో పోతుందని సీత చెప్పింది నిజమా? అవునత్తయ్య, మన ఆడిటర్ కూడా కంపెనీలకు విడివిడిగా పేర్లు పెట్టమని చాలాసార్లు చెప్పారు. కానీ నాన్నకు మీ మీద ఉన్న అభిమానంతో ఎవరి మాట పట్టించుకోలేదు. లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు మార్చాలా? ముగ్గురు కొడుకులకి వ్యాపారం అప్పగించాలా? ఏమిటి లక్ష్మి నువ్వు అంటున్నది? అన్నయ్య, నేనన్న దాంట్లో తప్పే ఉంది. సీత సలహా ఇచ్చిన మీదటే నాకీ ఆలోచన వచ్చింది. మనం సంపాదించేది దేనికి? మన కోసం, మన పిల్లల కోసమే కదా. మనం సంపాదించే దాంట్లో సగం ఆదాయం పన్ను కింద చెల్లించే బదులు మనకే మిగిలేలా చూసుకోవడం తప్పేం కాదు కదా. లక్ష్మి అనేది సబబుగానే ఉంది. నాకు అలాగే అనిపిస్తోందండి. అన్నయ్య, అభిమానం అనేది మనసులో ఉంటే చాలు,
దానికోసం ప్రతిదానికి నా పేరు పెట్టక్కర్లేదు. లక్ష్మి, నీ పేరు పెట్టడం నీ కోసం కాదు, నా కోసం, నా మానసిక తృప్తి కోసం పెట్టుకున్నాను. పైగా లక్ష్మి అనే పేరు నాకు బాగా కలిసి వచ్చిందమ్మా. సరే, నీ తృప్తి కోసం నా పేరు పెట్టుకున్నా. మేనల్లులకి బాధ్యతలు అప్పగించడానికి ఏమైంది? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలమ్మా. పిల్లలు పెద్దోళ్ళైనా తల్లిదండ్రుల కళ్ళకి ఎప్పుడూ చిన్నవాళ్ళగానే కనిపిస్తారు. వాళ్ళకు కూడా తండ్రులయ్యే వయసు వచ్చింది. ఇంకా చిన్నవాళ్ళు ఏమిటి? అదీగాక వాళ్ళకి బాధ్యతలు తెలుస్తాయి కదా. పోనీ ఉద్యోగాలకు పంపిద్దామంటే అది మీకిష్టం లేదు. ఖాళీగా ఉంచే బదులు తలొక పని అప్పజెప్పడానికి ఏమైంది? ఆ, అనుభవం లేకుండా ప్రవేశం లేకుండా అనుభవం ఎలా వస్తుందన్నయ్యా? పైనుండి చూసుకోవడానికి నువ్వున్నావు కదా. అల్లుడు, వ్యాపారాలతో పాటు నీ వయసు కూడా పెరిగిపోయింది. ఒక్కడివే అన్నీ చూసుకోవడం కష్టమే కదా. మనం ఉన్నప్పుడే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. లోటుపాట్లుంటే సరిదిద్ది అజమాయిషీ చేయండి. అదిగా శాంతి. అన్నయ్య, నువ్వెందుకింత సందేహిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సందేహించడం కాదమ్మా. నాన్న, అన్నయ్యలకి తమ్ముడికి పనులు అప్పగించడం మంచిదే, కానీ ఆ పంపకాలే ఆస్తి పంపకాలకి, వేరే కాపురాలకి దారి తీస్తుందేమోనని నాకనిపిస్తోంది. ఇందు, నీ ముందు చూపు నాకు అర్థమైంది. చేతికున్న 5 వేళ్ళు 5 సమాన బాధ్యతలు వహించడం లేదు. ఇది అంతే. మావయ్య, హక్కుల సంగతి అలా ఉంచి ముందు బాధ్యతల గురించి ఆలోచించడం మంచిదని నాకు అనిపిస్తోంది. మావయ్య గారు, అందరూ అభిప్రాయపడ్డట్టు మీ ముగ్గురు కొడుకులకి బాధ్యతలు అప్పగించడం మంచిదే. నువ్వేం మాట్లాడవేంటి? మీ ఆయనకు కూడా బాధ్యత అక్కర్లేదా? సందర్భం వచ్చింది కాబట్టి నీ అభిప్రాయం కూడా చెప్పు. మావయ్య, బాధ్యతలు తెలిసి రావాలంటే తలొక పని అప్పగించడం మంచిది. పని పాట లేకుండా తిని కూర్చోవడం వల్ల సోమర్తనం అబ్బుతుంది. మావయ్య గారు, కావాలంటే మీ కొడుకులతో పాటు మాకు తలోక పని అప్పచెప్పండి. మీరింటి పనులు చేయండి చాలు. అదే కదా చేస్తున్నావు. మరి మావారి సంగతి? మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నారని నన్ను అడిగితే ఏం చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను. పెళ్ళయ్యే వరకు నేను ఉద్యోగం చేసేదాన్ని. ఇప్పుడు ఇంటి పట్టున ఉండాలంటే చాలా బోర్గా ఉంది. మీ మొగుళ్ళకి బాధ్యతలు అప్పగించడం గురించి మాట్లాడుతుంటే మీ గురించి మాట్లాడతారేమిటే? అత్తయ్య, సీత, నువ్వేమంటావమ్మా? అందరూ అన్నట్టే చేయడం మంచిది మావయ్య. ముఖ్యంగా మీ పెద్ద కొడుకు కోసమైనా బాధ్యతలు అప్పగించాలి. మీ అందరు ఇష్టపడ్డాక ఇక నాదే ఉంది. వాళ్ళని కూడా కనుక్కొని. వాళ్ళని కనుక్కునేదేమిటన్నయ్యా? నువ్వు చెప్తే వాళ్ళు కాదంటారా? సరే, కానీ లక్ష్మి అనే పేరు మాత్రం మార్చం. ఏమండి, ఏమండి, లేవండి. నాకు టైర్డ్గా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టకు. అదృష్ట దేవత మన బెడ్రూమ్ తలుపు తట్టినప్పుడు ఇలా నిద్రపోతూ ఉంటే వచ్చిన దేవత మీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోతుంది. అబ్బా, నేను నిద్రపోవడానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏంటి? అయ్యో, సంబంధం ఉంది కాబట్టి లేవమంటున్నాను. లేవండి, లేవండి. అబ్బా, ఏంటే? మీ కంపెనీ బాధ్యతలు మీ ముగ్గురు అన్నదమ్ములకి అప్పగిస్తారని ఇంతకు ముందే మీ నాన్నగారు చెప్పారు. చెప్తే ఇస్తారు. ఇందులో నాకొచ్చే అదృష్టం వాళ్ళకెలా పోతుంది? మీ ఆలోచన పాడుగాను. లక్ష్మీ గార్మెంట్స్ రిస్క్ బిజినెస్. ఎక్స్పోర్ట్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం స్టాక్ అంతా రిజెక్ట్ చేస్తారు. లాభాల మాట అటుంచి ఎక్కువగా లాస్ వచ్చే బిజినెస్ అది. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కూడా కష్టమే. ఎండనక వాననక రాత్రి బగళ్ళు గొడ్డులా కష్టపడాలి. మీరు అసలే సుకుమారులు. లక్ష్మీ ఫైనాన్స్ అయితే ద బెస్ట్. మీ నాన్నగారిని అదే అడగండి. నీ సజెషన్ బానే ఉంది, కానీ ఎవరికి ఏమివ్వాలనేది డిసైడ్ చేసేది నాన్నగారే కదా. నాన్నగారు ఇచ్చిందే తీసుకోవాలంటే
మన అనుకున్నది జరగదండి. నాకు ఇష్టమైన బిజినెస్ నాకు ఇవ్వండి అని అడిగే హక్కు మీకుంది. ఏడుస్తున్న పాపకే పాలిస్తారు. చూడండి, ఫైనాన్స్ బిజినెస్ మన చేతికొస్తే ఇంట బయట మనకుండే విలువే వేరు. అందరూ మనకి పెద్దపీట వేస్తారు. డబ్బండి, డబ్బు. డబ్బు మన చేతిలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఈ ఇంటినే కాదు, ఈ కంట్రీనే మన చుట్టూ తిప్పుకోవచ్చు. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం చేస్తారో నాకు తెలియదు. ఫైనాన్స్ బిజినెస్ మీరు ఎలాగైనా తీసుకోవాలి, అంతే. ఫైనాన్స్ బిజినెస్ తీసుకోవాలని అరిగిపోయిన రికార్డులా 6 గంటల సేపు నుంచి అరుస్తుంటే నువ్వేమి పట్టినట్టు పడుకున్నావేంట్రా? ఏం చెప్తున్నావు? అంటే ఎంతసేపు నేను చెప్పింది వెళ్ళలేదా? వినలేదు కాబట్టేగా అడుగుతున్నాను. ఇంతకీ ఏం చెప్పావు? నిన్ను అనిత, మనసంతా సంతోషంగా ఆకాశంలో విహరించేటట్టు చేసి ఇక్కడ నువ్వేదో చెప్తే నాకేం అర్థమవుతుంది? నేనేం చేశానని నీ మనసు ఆకాశంలో విహరిస్తోంది? ఒళ్ళో పడుకోబెట్టుకున్నావుగా. అనిత, నువ్వు నన్ను తాకితేనే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగా? మ్మ్. అయితే లేచి బెడ్ మీద నిలబడు. అనిత, నిలబడు. మ్మ్. చేతులు కట్టుకో. అనిత, నేను స్కూల్లో చదివే పిల్లాన్ని అనుకుంటున్నావా? నీ భర్తను. చూడు, నోరు మూసుకొని నేను చెప్పింది వింటే ఈ రోజు లైట్ ఆఫ్ అవుతుంది. లేదంటే మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. ఆ? ఏంటి, నేను చెప్పింది చేతులు కట్టుకొని వింటావా లేదా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోమంటావా? ఆ, చెప్పు. నువ్వేవో ఈ ఇంటికి ఆఖరి కొడుకువి, మీ నాన్నగారి గారాల కొడుకువి. నువ్వు ఫైనాన్స్ బిజినెస్ అడిగితే మీ నాన్నగారు కాదనరు. ఫైనాన్స్ బిజినెస్ గాని మన చేతికొస్తే నా సామి రంగా ఇంట బయట అందరినీ ఒక ఆట ఆడించొచ్చు. పైసేమే పరమాత్మ హే. గొప్పలకు పోయే మాల్ని లాంటి వాళ్ళ కొప్పులు వంచొచ్చు, కోతి కొమ్మ చాడించొచ్చు. అట్టే నీ కాస్ట్ మనం ఫైనాన్స్ బిజినెస్ కొట్టేయాలి. ఏం చెప్పింది చెవికెక్కిందా? ఆ, ఎక్కింది. లైట్ ఆఫ్ చేయనా? ఫైనాన్స్ బిజినెస్ మన చేతికి వచ్చిన తర్వాతే రూమ్ లో లైట్ ఆఫ్ అవుతుంది. ఆ? నాకు బరువు బాధ్యతలు పట్టవు. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ. కమిట్మెంట్స్ నా మెంటాలిటీకి అస్సలు సూట్ కావు. నాకే బిజినెస్ వద్దని నాన్నగారికి చెప్పాలనుకుంటున్నాను. బావా, తాడు చెట్టంత పెరిగో గాని బుద్ధి పెరగలేదు. ఏయ్, ఏమిటి ఏ? కాసేపు నేను చెప్పింది వినండి. ఆ తర్వాత ఏయో ఏమో ఏవైనా అనండి. బాధ్యతలు వద్దనుకుంటే అవసరానికి డబ్బులకి ఎవరి దగ్గర చేస్తారు? ఏదో కట్టుకున్న మొగుడు కదా అని నా దగ్గర ఉన్నంత కాలం నేను ఇస్తాను. ఆ తర్వాత ఎవరిని అడుగుతారు? మీ తమ్ముడిని అడుగుతారా? మీ తమ్ముడు పెళ్ళాన్ని అడుగుతారా? ఇలా చూడండి, మన చేతిలో డబ్బుంటే మనం అనుకున్నవన్నీ అనుభవించొచ్చు. అందుకని మీరు మారు మాట్లాడకుండా ఫైనాన్స్ కంపెనీ తీసుకోండి. అదే మన చేతిలో ఉంటే రోజు డబ్బు కోసం మీరు ఎవరి దగ్గర చేచాచక్కర్లేదు. అడిగిన వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉండరు. మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అడుగుతారనుకోండి, మీ ఖర్చంతా కంపెనీ లెక్కల్లో రాసేయచ్చు. అందుకని వద్దనకుండా ఫైనాన్స్ కంపెనీ తీసుకోండి. పల్లెటూరు పిల్లవైనా మంచి ఐడియానే ఇచ్చావు. ఐడియా బాగానే ఉంది. సరే, అదే మని నాన్నగారిని అడుగుతాను. పిల్లలు అందరు రెడీయా? మావయ్య, మా ఆయన 4 గంటలకే లేచి స్నానం చేసి పూజ పునస్కారాలు ముగించుకొని 6 గంటకల్లా రెడీ అయిపోయారు. మావయ్య, మా ఆయన 2 గంటలకే లేచి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని 4 గంటలకే సిద్ధమైపోయారు. మావయ్య, మీ పెద్ద కొడుకు రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారులు బిజినెస్ గురించి ఆలోచించారు కదండి. శాంతి, ఆ? మన పిల్లడికి ఈ మధ్య భక్తి శ్రద్ధలు బాగా పెరిగినట్లున్నాయి. పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదన్నయ్య. బాగా చెప్పావు వదిరా. మీ అన్నయ్య మాత్రం నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతేగా తెలివితేటలు పెరిగాయి. ఏయ్, అంతా వాళ్ళ తండ్రి పోలికే. ఆ, ఆ, పిల్లలు బయలుదేరండి. బావా, నువ్వు కూడా పద. అలాగే. బాధ్యతలన్నీ తీసుకుందుకు బావలందరూ బయలుదేరుతున్నారుగా. అయినచో నేను కూడా రావచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో సింగపూర్ బంగారు బాబు, మేమంతా చాలా ముఖ్యమైన వ్యాపార విషయం మాట్లాడడానికి వెళ్తున్నామయ్యా. తోకలాగా నువ్వెందుకు? పోనీలే బావా, సరదా పడుతున్నాడు కదా. రాని రావయ్యా.
నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏ పవిత్ర బాగున్నావా? బాగున్నాను సార్. బావా, ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు? మన మణి కూతురు. ఎవరు? మన డ్రైవర్ మనే. బీకాం చదివింది, ఇక్కడే అకౌంటెంట్గా పనిచేస్తుంది. నన్ను చదివించింది, ఉద్యోగం ఇచ్చింది అంతా అయ్యగారే. ఆహా, ఇలాంటి మంచి మంచి పనులు చేస్తాడని మా బావ పుట్టగానే వాళ్ళ నాన్న ధర్మారావు అని పేరు పెట్టాడు. అరే వాడు అయ్యా. పిల్లలు, నేను ప్రారంభించిన తొలి బిజినెస్ ఈ కన్స్ట్రక్షన్. దీనిలో నాకు బాగా కలిసి వచ్చింది. మిగతా బిజినెస్ను ప్రారంభించడానికి ఇదే కారణమైంది. అందుకని ఇదే నా మెయిన్ బిజినెస్గా భావిస్తున్నాను. అది సరే బావా, ఇప్పుడు ఇంతకీ ఈ బిజినెస్ ఎవరికి ఇస్తున్నావు? చెప్తాగా. ఈ బిజినెస్ను వినోద్కి అప్పగిస్తున్నాను. దీన్ని నువ్వు సజావుగా నడపగలవనే నమ్మకం నాకుంది. అందుకే ఈ పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నీకు తెలియని విషయాలు చెప్పడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి మన ఇంజనీర్ సుందరం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుంటుండు. భవన్ నిర్మాణంలో నువ్వు నెంబర్ 1 బిల్డర్ కావాలి. ఆల్ ద బెస్ట్. సారీ నాన్న, నాకు ఈ బిజినెస్ వద్దు. ఏ, ఎందుకొద్దు? ఈ సిమెంటు, ఇసుక, ఇటుకరాళ్ళు, ఈ కట్టడాలు నాకు పట్టవు నాన్న. వేళపాలా లేకుండా, తిండి తిప్పలు లేకుండా, ఎండనక వాననక పనిచేయడం నా వల్ల కాదు. అసలు ఇది డీసెంట్ జాబే కాదు నాన్న. డీసెంట్ అంటే ఏమిట్రా? చేతికి మట్టి అంటకుండా చేసే పని డీసెంటా? ఒరేయ్, నీ అభిప్రాయం తప్పురా. మనం చేసే పనిని బట్టి డీసెన్సీ ఉంటుంది. నీలా నేను అనుకుంటే ఈ స్థితికి వచ్చేవాడినా? కష్ట నష్టాల అనుభవాలతో పొందే సుఖమే అసలైన సుఖం. ఈ పని నీ వల్లే అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఇక నువ్వేం మాట్లాడకుండా ఛార్జ్ తీసుకో. వినోద్, నువ్వేం సందేహించనక్కర్లేదు. నీ శక్తి నీకు తెలియదురా, నువ్వు చేయగలవు. ఇంకా ఏమిటి ఆలోచిస్తావు? మీ నాన్న చెప్పినట్టు ఒప్పుకో. ఒప్పుకొని తీరాలరా. నాన్న, చాలే ఊరుకా. బంగారం లాంటి బంగారు బాబు పక్కన ఉంటే కంగారు పడతావేంటాయా? ఇదిగో సింగపూర్, మా వాడికి ఆ ధైర్యం చెప్పు. ఒప్పేసుకో బాబా, నీకు తోడుగా నేను ఉంటాగా. భవన నిర్మాణంలో కూడా అనుభవం ఉంది నాకు, సింగపూర్ లో. అబ్బా, నీ బుర్రలో ఏమీ లేని పర్రగాడి అనుకున్నాను. ఇవి తెలివితేటలు ఉన్నాయా? సింగపూర్ లో మనోడు ఈ పని చేసేవాడు అనమాట. ఇంకా భయపడతా ఉంటే ఇదిగో మనం కూర్చోబెట్టు. ముందు నువ్వు కూర్చో బాబా. కూర్చోరా. కూర్చో, కూర్చో. బాలాజీ, ఈ సీట్లో కూర్చో. ఇక నుంచి ఈ గార్మెంట్స్ కంపెనీ నువ్వే చూసుకోవాలి. నాకు ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ వద్దు నాన్న. వద్దా? వినోద్లాగా నువ్వు మాట్లాడుతున్నావేట్రా? ఏ, ఈ బిజినెస్కి ఏమైంది? ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. దీంట్లో నాకు ఓనమాలు కూడా తెలియవు. పైగా ఎప్పుడూ టూర్స్కి వెళ్తుండాలి. అది నా వల్ల అయ్యే పని కాదు నాన్నగారు. అందుకని అందుకని ఫైనాన్స్ చూసుకుంటాను. ఫైనాన్సా? నీ వల్ల ఏమవుతుందిరా? అబ్బో, అది చాలా కష్టం రా. డబ్బులు లెక్క పెట్టాలి. ఇదేముంది, ఎవడో గుడ్డలు కత్తిరిస్తాడు, ఇంకోటి ఎవడో కుడతాడు. నువ్వు హాయిగా ఏసీలో కూర్చుని ఆర్డర్లు బుక్ చేసి ఈ ఊరికి నీ ఆ ఊరికి అని చెప్పి పార్సిల్ చేయటమే. ఆ పార్సిల్ వేసేవాడు వేరే ఉంటాడులే, నువ్వే కంగారు పడమాక. ఒరే బాలాజీ, ఈ వయసులోనే కష్టపడాలరా. ఒంట్లో పట్టున్నప్పుడే మట్లో మాణిక్యాలు తీయగలరని మా పెద్దలు అనేవర్రా. వయసు మళ్ళాక ఏం చేయాలనుకున్నా కుదరదురా. ఉడుకు రక్తం, చొరవ, ధైర్య సాహసాలు, చురుకుదనం ఉన్న నీలాంటి వాళ్లే ఈ బిజినెస్లో రాణిస్తారా. మా నాన్నగారు నాకు మంచి బిజినెస్ ఇచ్చారు అని కొన్నాళ్ళు పోయాక నువ్వే అంటావురా. వేరే ఆలోచన పెట్టుకోకుండా హాయిగా బిజినెస్ చేసుకో. రా కూర్చో. తొందరగా కూర్చోనా, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. రా కూర్చో. రారా కూర్చో.